హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఇడ్లీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు నేను 2 గ్లాసుల మినపప్పును తీసుకుంటున్నాను. దానికి 2 వంతుల ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్లాసులకి 4 గ్లాసుల ఇడ్లీ రవ్వను నేను తీసుకున్నాను. అందులో వాటర్ వేసి బాగా వాష్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఇడ్లీలు చాలా తెల్లగా వస్తాయి. అదే దానిలో మనం వాటర్ వేసుకొని మరలా 8 అవర్స్ దీనిని మనం నానబెట్టుకుందాం. నానిన తర్వాత మరలా వాష్ చేసుకొని ఇలా నేను ఇక్కడ రోలు సహాయంతో దీనిని బ్యాటర్గా తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్లా తయారు చేసుకుందాం. దీనిని అంతా ఒక బౌల్లో తీసుకొని ముందుగా నానబెట్టిన రవ్వని వాటర్ లేకుండా బాగా పిండి అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా మనం మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత బ్యాటర్ని సపరేట్ బౌల్లో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఏదైతే తీసుకున్నామో కావాల్సినంత బ్యాటర్ని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు చట్నీకి మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని పల్లీలు వేసి అందులో కొంచెం జీరా, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లారాక అందులో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరలా మనం మిక్సీ పట్టుకోవాలి. అంతే మనకు కావాల్సిన చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు అందులో పోపుని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇడ్లీ కోసం ఇలా నేను ఒక కడాయిలో వాటర్ తీసుకొని అందులో బౌల్ తీసుకున్నాను. లేదంటే మీరు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎలా మనకి ఇడ్లీ బ్యాటర్ తయారయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ని తీసుకుంటున్నాను. మనకి కావలసినంత బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత బయటికి ఆవిరి వచ్చినట్టయితే మనకి ఇడ్లీ రెడీ అయినట్టే. ఇలా ఇడ్లీ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం తడి చేతితో టచ్ చేస్తే ఆ బ్యాటర్ మనకి అంటుకోకూడదు. అంతే, మనకి సాఫ్ట్గా అండ్ వైట్గా ఇడ్లీ రెడీ అయినట్టే. మరలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేరొక ప్లేట్ తీసుకొని మనకు కావలసినంత బ్యాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవడమే. అంతే, మనకి కావలసిన సాఫ్ట్ ఇడ్లీ తయారైనట్టే. దీనిని ఫోర్కు రివర్స్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా రొటేట్ చేసుకుంటూ తీసుకుంటే ఇడ్లీ విరిగిపోకుండా మనకి సింపుల్గా తీసుకోవచ్చు. సో మనకి కావలసిన సాఫ్ట్ ఇడ్లీ తయారైనట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.